అందరికీ నమస్కారం. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాల్ని తీసుకురావాలని, మీ దుఃఖాలన్నీ కూడా భోగి మంటల్లో కాలిపోయి, మీకు అంతా మంచి జరగాలని జెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ పండగని సెలబ్రేట్ చేసుకుందాం. ఉల్లాసం, ఉత్సాహం అంటే సంక్రాంతి టైంలో గుర్తుకొచ్చేది అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు ఈరోజు సంక్రాంతి సంబరాల్ని చాలా, చాలా డిఫరెంట్‌గా, వెరైటీగా జరుపుకున్నారు. ఒక అద్భుతమైన సాంగ్ రిలీజ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రంగా పండుగ సందర్భంగా ఒక పాటను రికార్డ్ చేసి ఈరోజు స్టెప్పులతో అదరగొట్టారు రాంబాబు గారు. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఎందుకు సంక్రాంతి అంటే రాంబాబు గారు గుర్తుకొస్తారు అంటే, పవన్ కళ్యాణ్ వల్లే నేను అందరికీ గుర్తొస్తున్నాను. నా డాన్స్ పైన ఏదో కామెంట్ చేస్తూ సంబరాల రాంబాబు అన్నాడు. అలాగే ఏదో సినిమాలో అబ్బా! సినిమా పేరు నాకు తెలీదు. ఆ సినిమాలో నన్ను వెటకారం చేస్తూ ఒకడుంటాడు వేస్ట్ ఫెలో పేరు వాటెవర్ ఇట్ ఈస్. అంటే రాంబాబు గారిని ఇమిటేట్ చేస్తూ అతను ఏదో సినిమాలో గూడా ఒక ఒక సీక్వెన్స్ ఏదో పెట్టారు. అందరూ సంక్రాంతి అంటే నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఒక రకంగా పవన్ కళ్యాణే కారణం. కానీ ఈ సంక్రాంతికి నేను ఇలా డాన్స్ ఏసి ఈ పాట రిలీజ్ చేయడానికి కారణం మాత్రం కూటమి అరాచకాలు, కూటమి చేస్తున్న అప్పులు, కూటమి చేస్తున్న దురాగతాలు అని చెప్పేసి రాంబాబు గారు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కి ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు రాంబాబు గారు ఒక పాట రిలీజ్ చేశారు కదా! యాజ్ ఇట్ ఈస్‌గా ఆ పాటను కూడా నీ సినిమాల్లో పెట్టుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పాటను కూడా నీ సినిమాల్లో పెట్టుకో. రాంబాబు గారిలాగా ఆ 30 ఇయర్స్ ఎవడో ఉంటాడు కదా! ఆడిని పెట్టుకుంటావో, లేకపోతే ఇంకొకరిని పెట్టుకుంటావో, ఇంకోరిని పెట్టుకుంటావో వాటెవర్ ఇట్ ఈస్. నీ సినిమాల్లో ఆ పాట కూడా పెట్టు. కనీసం ఆ పాట వింటే నీకైనా అర్థమవుతుంది మీ కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా పరిపాలన చేస్తుందని. 3,02,000 అప్పండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, శ్రేణులకి, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకి, మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతిసారి టాపిక్ ఏదైనా గానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎంత అప్పు చేసింది అన్నది ఒకసారి గుర్తు చేస్తూనే ఉండండి. ప్రజల్లో ఆ విషయాన్ని డిస్కషన్‌లో పెట్టాలి. మన బాధ్యత ప్రతిపక్షంగా. 3,02,000 అప్పండి. కేవలం 18 నెలల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో 2,75,000 డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు డబ్బులిచ్చి, కోవిడ్ అప్పుడు 50,000-60,000 కోట్లు ఖర్చయితే ఆదాయం రాకపోగా ఖర్చు పెరిగింది. వాటన్నిటినీ కూడా నెట్టుకొని వస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కేవలం 3,30,000 కోట్లు 5 ఏళ్ల హయాంలో. మీరో నేనో చెప్పడం కాదు. స్వయాన ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. మీరు కాగ్ రిపోర్ట్లు చూసినా, ఇంకోటి చూసినా, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూసినా, లేకపోతే ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళ రిపోర్ట్స్ చూసినా ఎవరైనా చెప్తారు. అండ్ ఆల్సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, పరిమితులు ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి ఇంత అప్పు చేయొచ్చు అన్న వెసులుబాటు ఉంటుంది. ఆ పరిమితులకు లోబడే ఎవరైనా అప్పు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కన్ను కొట్టి ఇలా అప్పి అంటే ఎవడు ఇవ్వడు. దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పటి ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటే, ఇంకా ఏప్రిల్లో కొత్త బడ్జెట్ వస్తుంది. ఇక 3 నెలలు, ఈ 3 నెలలు కూడా నడపాలి. ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే వాళ్ళ దగ్గర చాలా కష్టం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి ఎంతైతే పరిమితులకు లోబడి అప్పు చేయాలో దానికంటే ఎక్కువ అప్పు చేసేసి కార్పొరేషన్ల ద్వారా రాజధాని కోసమని దానికి దీనికి 47,000 కోట్లు కేవలం రాజధాని కోసం అప్పు చేశారండి. ఇంతవరకు ఎవరికైనా ఒక రాగి నయా పైసా మంచి జరిగిందా ఆ 47,000 కోట్లతో అంటే ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రాజధాని రైతులే అలమటిస్తున్నారు. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని. ఏమంటే అవి ఎక్కువగా న్యూస్ పేపర్లో రావు, అవి ఎక్కువగా చర్చకు రావు. అసలు పచ్చ మీడియా మసిపూసి మారేడుగా చేసి కూల్గా మాట్లాడి కుప్పకూలి అని ఒక వ్యక్తి చనిపోతే చావును కూడా అపహాస్యం చేసి, చావును కూడా జాకీకి వాడుకున్న దరిద్రపు దౌర్భాగ్యపు మీడియా ఏదన్నా ఉందంటే అది పచ్చ మీడియా. కూల్గా మాట్లాడి కుప్పకూలి. అది ఏమన్నా ఒక హెడ్డింగ్ అండి పేపర్లు?
అంటే ఇప్పుడు అతను బాధతో చనిపోయాడు అంటే చంద్రబాబు నాయుడుకు బ్యాడ్ నేమ్ వస్తుంది. కూల్‌గా మాట్లాడి హేయ్! నేను చచ్చిపోతున్నా. హేయ్! నేను చచ్చిపోతున్నా అని చచ్చిపోతాడండి ఎవరన్నా? ఎంత అక్షర దౌర్భాగ్యంతో కొట్టుమిట్టాడుతున్నారో ఈ పచ్చ ప్రభుత్వం అండ్ ఆల్సో పచ్చ మీడియా ఒక్కసారి మీకు అర్థమవుతుంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి. ఆడబిడ్డ నిధి ఇస్తా అన్నాడు. ఇవ్వలేడు. ఇవ్వలేడు. నిరుద్యోగ భృతి ఇవ్వలేడు. ఎక్కడుంది బడ్జెట్‌లో? ఇప్పుడు ఇవ్వాల్సిన వాటికే డబ్బులు లేవు. 18 నెలలుగా 18 నెలలుగా నాకు తెలిసి పెన్షన్ వస్తున్న వాళ్ళల్లో ఏ 1,00,000, 1,50,000 మందో లేకపోతే 2,00,000 మందో వాళ్ళు తనువు చాలించుంటారు. కాలం చేసుంటారు. అది నిరంతర ప్రక్రియ. అంటే వయోభారం వల్లనో, ఆరోగ్యం బాగలేకనో వారు చనిపోయిండ్రు. ఇప్పుడు అర్హులైన వారికి, కొత్త వారికి పెన్షన్ ఇవ్వాలి కదండీ! 18 నెలలుగా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్త పెన్షన్లు ప్రతి ఏటా ఇచ్చారు. ఇంతకుముందు ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఆల్మోస్ట్ డబుల్ ద మెంబర్స్‌కి మేము పెన్షన్ ఇచ్చాం. 2014 నుంచి 19 మధ్యలో ఎన్నైతే పెన్షన్లు ఇచ్చారో దానికి రెండింతల పెన్షన్లు మేము ఇస్తే, ఉన్న పెన్షన్లలో కోతలు పెట్టారు. చనిపోయిన వారికి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త పెన్షన్లు అసలు అలాట్ చేయట్లేదు. ఇది ప్రభుత్వం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రైతులకు రావాల్సిన డబ్బులు వచ్చాయా? ఆడబిడ్డ నిధి వచ్చిందా? పూర్ టు రిచ్ అనేది ఒక పథకం అన్నాడు, వచ్చిందా? ఏవి రావట్లేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి నెల డబ్బులు వచ్చేటివి. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా పండుగ చేసుకునేవాళ్ళు. మెయిన్గా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పప్పులు బెల్లాల్లాగా డబ్బులు ఏం పంచలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. అర్హులైన వారికి ఇచ్చారు. వారు తమ అవసరాలకు ఆ డబ్బుల్ని వాడుకున్నారు. వ్యాపారాలు బాగా వృద్ధి చెందాయి. ఇప్పుడు గుండెల మీద చేసుకొని ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే కింద రాయండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యాపారాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వ్యాపారాలు ఎలా ఉన్నాయి? చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మహా అంటే నెలకు ఎన్ని బస్సు ప్రయాణాలు చేస్తారండి ఒక మనిషి? అంటే ఒక హౌస్ వైఫ్ 2 లేకపోతే 3 బస్సు ప్రయాణాలు అనుకోండి. దానివల్ల ఎంత ఆదా అవుతుంది? 100 రూపాయల, 70 రూపాయల, 80 రూపాయల? అనవసరంగా అది అవసరమైన ఇదే కాదండి. కేవలం కర్ణాటకలో స్టార్ట్ చేశారు ఎలక్షన్ స్టంట్గా. ఎలక్షన్లో బిస్కెట్లు వేసినట్లు, కుక్కకు బిస్కెట్లు వేసినట్లు మీకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అక్కడ గెలిచారు కాబట్టి తెలంగాణలో దాన్ని ఆచరించారు. అక్కడ గెలిచారు కాబట్టి మేము ఆంధ్రాలో తీసుకొస్తాం. ఇప్పుడు యువగలం పాదయాత్రలో ఎంతమంది మహిళలు వచ్చి నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు బస్సు ప్రయాణం ఉచితంగా కావాలయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా అని అడిగినారు. అవసరం లేదు అది. వాళ్ళు కేవలం ఎలక్షన్లో గెలవడానికి తాయిలాలు ఇచ్చారు. మరి ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఏది? రైతుకు ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడ ఇచ్చారు? సిలిండర్లు ఎక్కడ? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ చర్చించాలండి. తప్పేం లేదు. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం. నారా లోకేష్ వచ్చి అర్థమవుతుంది ఆ జైల్లో పెడతా అంటే ఎవడు చూస్తూ ఊడుకోడు. తిరగబడే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర శ్రేయస్సు, మన పిల్లల భవిష్యత్తు కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ దరిద్రపు ప్రభుత్వాన్ని, ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. వాళ్ళల్లో చలనం వచ్చేలాగా, తోలుమందం ప్రభుత్వం అండి ఇది, చలనం వచ్చేలాగా మనం పోరాడుతూనే ఉండాలి. మంచి రోజులు వస్తాయి. ఆల్రెడీ 2 సంక్రాంతులు అయిపోయాయి. ఇంకా లాస్ట్ సంక్రాంతి అంటే అది ఎలక్షన్ సంక్రాంతి. ఇక కేవలం 2 సంక్రాంతులు మాత్రమే మిగులున్నాయి. ఈ కష్టకాలాన్ని అందరం కలిసికట్టుగా మనం ఎదుర్కొందాం. తరువాత జగనన్న ప్రభుత్వం వస్తుంది. అందరికీ మంచి జరుగుతుంది. మరొకసారి మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.